పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మార్వాడీలు మరోసారి వార్తల్లో నిలిచారు. గణేష్ చందా విషయంలో దళిత యువకుడిపై దాడి జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జ్యోతి అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ గణేష్ చందా ఇవ్వాలంటూ మార్వాడీ సమాజానికి చెందిన వ్యక్తి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు అని పేర్కొన్నారు. ఈ ఘటన రాజేంద్రనగర్ అత్తపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసుదేవారెడ్డి నగర్ కాలనీలో గణేష్ మండపం సమీపంలో చోటు చేసుకుంది. అదే సమయంలో డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తమపై దాడి జరిగిందని మరో వర్గానికి చెందిన వ్యక్తులు కూడా పోలీసులకు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు వెల్లడించారు. చెప్పండి. నా పేరు నాగజ్యోతి. నేను టఫ్ తెలంగాణ టఫ్ దానికి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. నేను తెలంగాణ ఉద్యమకాన్ని. నాకు ఓపిక లేదండి. నాకు రాత్రి వస్తుంది, నాకు పిచ్చి లేస్తుంది. నా పిల్లలను రాత్రి కొట్టి చంపేసాను. నా పిల్లలు మళ్ళీ నాకు చేతికి దొరుకుతుండే. చందా ఇవ్వలేదు. మా అత్తమ్మ గారు చనిపోయారు, మాకు పండగ లేదు, మేము చందా ఇవ్వలేదు. అరే చందా ఇవ్వలేదు అని ఉద్దేశంతో మా పిల్లల్ని పిలిచి బూదు మాటలు వాసుదేవరెడ్డి నగర్ గణేష్ అసోసియేషన్ వాళ్ళు చందన్ రావు మార్వాడి వినోద్ కుమార్ అనే అతను నా పిల్లగాన్ని గల్లా పట్టుకొని ఇదే షర్ట్ గల్లా పట్టుకొని గుంజి చప్పా చెంపదెబ్బలు వేసిందట. మానని ఎందుకు కొడుతున్నాం అన్న వాళ్ళకి చిన్న పిల్లగాని కొట్టి చిన్న పిల్లగానికి బ్లడ్ వచ్చింది. వీడియోలు అవన్నీ ఉన్నాయి. ఇంకా మిగతా వాళ్ళు అంతేనా ఇంకా ఆదిత్య వీళ్ళందరూ కలిసి వాళ్ళెంబడి ఇంకా 50 మంది ఉన్నారు. ఈ చందన్న అంటే ఒక్కైనానే మార్వాడి. కాకపోతే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరము సొసైటీ ఏదైతే ఉందో అందరూ అన్న నమస్తే ఆయన గులాంగిరి చేసుకుంటూ తిరగాలి. మేమైనా గులాంగిరి చేసుకుంటూ తిరగాము. ఆయన షాప్ లోనే అన్ని కొనుక్కోవాలి. మేము ఆ షాప్ లో తీసుకుంటే పోదాం, లేకపోతే లేదు. అర్థమైందండి. ఆ ఉద్దేశంలో మా పిల్లల్ని కొట్టించానండి. 2 days లో నాకు ఇల్లు ఖాళీ చేపిస్తా అని నాకు చందనరావు నాకు ఛాలెంజ్ చేశారు.